నమస్కారం, విక్టరీ మీడియా న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చంద్రబాబు మేనిఫెస్టో కిచిడీలా ఉంది. అసెంబ్లీ వేదికగా ఆరోపించిన సీఎం జగన్. ఏపీ 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ్యులు. వైసీపీ ప్రభుత్వం రైతాంగ సమస్యలను కనీసం పట్టించుకోవడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణ. ఏపీలో 6100 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స. గత ప్రభుత్వంలో చంద్రబాబు ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కిచిడి మేనిఫెస్టో అని అసెంబ్లీ వేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ ప్రచారం చేస్తున్న 6 గ్యారెంటీలపై గట్టిగా స్పందించారు. ఇంతకాలం చంద్రబాబు ప్రజల వద్దకు వచ్చి బెంజార్కు ఇస్తామని అంటారని, కిలో బంగారం ఇంటింటికి ఇస్తారని చెబుతారని, అలాంటి మోసపూరిత వాగ్దానాలను నమ్మొద్దని ప్రజలకు చెప్తుండేవారు. తాను అమలు చేస్తున్న స్కీములకు 72 కోట్లు వ్యయం అవుతోందని, దాంతో రాష్ట్రం శ్రీలంక అయిపోయిందని ప్రచారం చేశారు చంద్రబాబు. అంతకి 2-3 రెట్లు వాగ్దానాలు చేస్తున్నారని, వాటికి 1,25,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు వ్యయమవుతుందని, అప్పుడు ఎన్ని శ్రీలంకలు అవ్వాలని జగన్ ప్రశ్నించారు. ఈ సిద్ధాంతం ప్రకారమే అధ్యక్ష బాబు ఏం చేస్తున్నాడు అని అంటే అధ్యక్ష, ఇటీవల ఎన్నికలు జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికలు జరిగాయి అధ్యక్ష. ఇటీవల ఈ మధ్యకాలంలోనే ఆ 4 రాష్ట్రాలను తీసుకున్నాడు అధ్యక్ష. తీసుకుని ఆ రాష్ట్రాల్లో ప్రజలకు ఆ పార్టీలు ఏ వాగ్దానాలు చెప్పారు, ఏ వాగ్దానాలు బాగా ఇంపుగా ఉన్నాయి అని చెప్పి ఆయన తెప్పించుకున్నాడు అధ్యక్ష. అందులో నుంచి ఒక 6 డజన్ తీసుకున్న అధ్యక్ష. వేరే రాష్ట్రాల్లో ఎలాగో ఈయన మాటలు నమ్మరు కాబట్టి, మన రాష్ట్రంలో పేదలకు కూడా వేరే రాష్ట్రాల్లో ఎలాగో అక్కడ వాళ్ళ ప్రజలు ఆ పార్టీలకు చెప్పిన వాళ్ళు నమ్మినారు కాబట్టి ఏదో బాగున్నాయని చెప్పి ఈయన కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి మన రాష్ట్రంలో కూడా అధ్యక్ష పేదలను నమ్మించడం కోసం, మళ్ళీ మోసం చేయడం కోసం అలాంటి కార్యక్రమాలే మన రాష్ట్రంలోకి తీసుకొచ్చేదానికి ఇదే మనిషి చంద్రబాబు నాయుడు గారు ఆ 6 డజన్ హామీలను తీసుకొచ్చారు అధ్యక్ష. హైదరాబాద్లో కూర్చున్నాడు అధ్యక్ష. ఇంట్లో నుంచి కాలు బయట పెట్టలేదు. కేవలం హైదరాబాద్లో కూర్చున్నాడు, ఇంట్లో కూర్చున్నాడు. వాగ్దానాలన్నీ మిగతా 4 రాష్ట్రాల్లో ఎవడోడు ఏమేమి వాగ్దానాలు చేశాడని చెప్పి చూసుకున్నాడు. ఒక 6 డజన్ వాగ్దానాల నుంచి తీసుకొచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా కిచిడి చేసి దాన్ని ఒక మేనిఫెస్టో రూపంలో తీసుకొచ్చాడు అధ్యక్ష. అధ్యక్ష, ఈ కిచిడి వండి ప్రజలకు నిజంగా చిత్తశుద్ధి లేదు, ప్రజల మీద చిత్తశుద్ధి లేదు. ఇవన్నీ నిజంగా అమలు చేస్తామా, నిజంగా చేయమా, చేసే అవకాశం ఉందా, పరిస్థితులు ఉన్నాయా, ఆలోచనలు లేవు. కేవలం మోసం చేయడానికి ఏది చెప్పాలా, ఏది చెప్తే ప్రజలను ఈజీగా నమ్మించగలుగుతాం అనే ఒక్క దిక్కుమాలిన ఆలోచనలతో అడుగులు ముందుకు పడతా ఉన్నాయి అధ్యక్ష. మరో వంక అధ్యక్ష, బడుగు బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వం ముందుకు సాగుతోందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు. ముఖ్యమంత్రి జగన్ చాణక్యుడి తరహాలో పాలన అందిస్తున్నారని కొనియాడారు. అసెంబ్లీలో ఓటు ఆన్ బడ్జెట్ ప్రవేశపెట్టి మంత్రి బుగ్గన ప్రసంగించారు. అంబేద్కర్ ఆశయాలే తమ ప్రభుత్వానికి ఆదర్శమని, రాష్ట్రంలోని ఏ బలహీన వర్గాన్ని విస్మరించకూడదన్న వైఎస్ రాజశేఖర రెడ్డి స్ఫూర్తితో ఈ బడ్జెట్ కు రూపకల్పన చేసినట్లు తెలిపారు. బడ్జెట్ లో వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా 5 ఏళ్ల కిందట తాను ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ ప్రసంగాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రజా సుఖే సుఖం రాజా, ప్రజానాంతు హితే హితం. అంటే ఇన్ ద హ్యాపీనెస్ ఆఫ్ సబ్జెక్ట్ లైస్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద కింగ్ అండ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద పబ్లిక్ లైస్ ఇస్ వెల్ఫేర్ అధ్యక్ష. పాలకుడు అనేవాడు తన ప్రజల ఆనందాన్ని మరియు శ్రేయస్సును తన సొంత ఆనందం మరియు శ్రేయస్సుగా భావించేవాడు అని చెప్పేసి చాణక్యుడు చెప్తాడు. ఈరోజు ఎటువంటి సంకోచం లేకుండా చెప్పొచ్చు అధ్యక్ష. మన ప్రభుత్వం కానీ, మన గౌరవ ముఖ్యమంత్రి కానీ అర్థశాస్త్రంలో చాణక్యుడు ఏదైతే చెప్తాడో అదే విధమైన పాలన ఈరోజు అందింపజేస్తూ ఉన్నామని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. విభజన అనంతరం ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా అత్యంత ప్రగతిశీల రాష్ట్రాల్లో మన రాష్ట్రం తన స్థానాన్ని తిరిగి సాధించడానికి ఎంత కష్టమైనా సరే, ఏ సవాలులైనా అధిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోగలదని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృఢ విశ్వాసం. వినూత్న పరిపాలన ఆవిష్కరణలు,
రాష్ట్ర విభజన తరువాత జటిలమైన విభజన సమస్యలతో మరియు నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఉన్నత ఆశయాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి మా ప్రభుత్వం శాయశక్తులా ప్రయత్నిస్తుంది. మన రాష్ట్ర సమస్యలను అధిగమించాలంటే పాత మరియు మూస పద్ధతుల్లో కాకుండా ఒక సరికొత్త విధానంతో మాత్రమే అభివృద్ధిని సాధించగలమని గౌరవ ముఖ్యమంత్రి గారు తాను చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభవంతో తెలుసుకున్నారు. దీనికి అనుగుణంగా అనేక మార్గ నిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత 5 సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు, మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించడం వలన ప్రపంచవ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి. కొత్త ఆలోచనలను, ఆవిష్కరణలను మరియు ఇంతకుముందు ఎన్నడూ లేని విధానాలను కనీ విని ఎరగని రీతిలో అమలుపరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది. వైసీపీ ప్రభుత్వానికి రైతాంగం వ్యవసాయం పట్ల చిత్తశుద్ధి లేకుండా పనిచేస్తోందని టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపించారు. బుధవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడుతూ అసెంబ్లీలో వ్యవసాయం రైతుల కోసం కనీసం చర్చ చేయకుండా ఉందన్నారు. దీనికి ముఖ్య కారణం 5 ఏళ్ల పాలనలో రైతుల ఆత్మహత్యల్లో దేశంలోని ఏపీ 3వ స్థానంలో ఉందన్నారు. అదేవిధంగా పొరుగు రైతుల ఆత్మహత్య స్థానంలో దేశంలోని ఆంధ్రప్రదేశ్ 2వ స్థానంలో ఉందని ఆరోపించారు. సంక్షోభంలో ఉన్నటువంటి వ్యవసాయ రంగం, నిర్వీర్యమైపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టుల ఏదైతే ఉందో దాని మీద వాయిదా తీర్మానం ఈరోజు అసెంబ్లీలో చర్చకి ఇస్తే మరి స్పీకర్ గారు ఇవాళ వాయిదా తీర్మానాన్ని నిర్విఘ్నంగా మరి తిరస్కరించడం అని అంటే రైతాంగం పట్ల, వ్యవసాయం పట్ల ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు. వ్యవసాయం గురించి, రైతుల గురించి చర్చించడానికి అసెంబ్లీలో ఈ ప్రభుత్వం ఇష్టపడటం లేదు అని అంటే ఈ 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలన వ్యవసాయ వ్యతిరేక విధానాలతో వెళ్ళిందనేది అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. ఏదైతే ఇక జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క 4.5 సంవత్సరాల పాలనలో మనం చూస్తే రైతుల ఆత్మహత్యలలో భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 3వ స్థానంలో ఉంది అని అంటే, అదే కౌలు రైతుల ఆత్మహత్యల్లో భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 2వ స్థానంలో ఉంది అని అంటే ఈవేళ ఎంత రైతు వ్యతిరేక విధానాలతో ఈ రాష్ట్ర పాలన సాగుతుంది అనే దానికి ఇదే ఒక ఉదాహరణ అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి రైతు కుటుంబాలు ఏదైతే ఉన్నాయో ఆ రైతు కుటుంబాలు అప్పుల్లో కూడా భారతదేశంలో నెంబర్ 1 స్థానంలో, అగ్రస్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది రైతు కుటుంబాల అప్పుల్లో. ఈవేళ ఒక్కొక్క రైతు కుటుంబం మీద కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,45,000 రూపాయలు ఒక్క రైతు కుటుంబం మీద ఈరోజు ఏపీలో అప్పు ఉన్నటువంటి పరిస్థితి, దుస్థితి. ఇది దేశంలోనే అగ్రస్థానంలో అప్పుల్లో ఉన్నటువంటి పరిస్థితి. ఇంకెంత అన్యాయం అనంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం మరి ఉచిత విద్యుత్తును రైతాంగానికి అందజేస్తే ఈవేళ ఆ మోటార్లకి మీటర్లు బిగించి ఏపీలో 6,100 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఈ మేరకు అమరావతిలో బుధవారం ఉద్యోగుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ నెల 12 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమవుతోందని, ఏప్రిల్ 7న ఫలితాలు వెల్లడిస్తామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మార్చి 7 ఏప్రిల్ 7 స్టార్ట్ అయ్యి ఏప్రిల్ 7వ తారీఖు వచ్చి పూర్తిగా దీని మీద రిజల్ట్స్ నుంచి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాలన్నీ కూడా వాళ్ళు చెప్తారు ఇవన్నిటి కూడా. ఇందులో ఏ జిల్లాకి ఎన్ని అనేవి కూడా మీకు అందరూ లిస్ట్ మీకు పంపిస్తాను. ఎక్కడెక్కడ ఏ జిల్లాలో ఎస్జిటి పోస్టులు లిస్ట్ చేస్తున్నాము, ఎన్ని చేస్తున్నాము, ఏ జిల్లాలో స్కూల్ అసిస్టెంట్ చేస్తున్నాము, ఏ జిల్లాలో అలాగే డీజీటీలు చేస్తున్నాము, ఏ జిల్లాలో నుంచి పీజీటీ చేస్తున్నాము, అన్నింటినీ కూడా ప్రిన్సిపల్స్ని ఎక్కడెక్కడ చేస్తున్నాము అన్ని డీటెయిల్స్ కూడా మీకు అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 6,100 పోస్టులు ఏవైతే చెప్పానో అందులో 2,280
2280. ఇది ఇస్తాను మీకు మళ్ళీ, ఇది ఇస్తాను మీకు. 80 పోస్ట్ వచ్చి ఎస్జిటి, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్ వచ్చి 2299, టీజీటీ వచ్చి 1264, పీజీటీ వచ్చి 215, ప్రిన్సిపల్ పోస్ట్ వచ్చి 42. మొత్తం కలిసి అన్నీ కలిపి 6100 ఇవన్నీ కలిపి. ఇవన్నీ టీజీటీ 1264, పీజీటీ 215, ప్రిన్సిపల్స్ 42, 42. ఇవన్నీ వీటన్నిటికీ స్కూల్ అసిస్టెంట్స్ 2299, 2299. ఇవన్నీ ఇస్తాను కదా మళ్ళీ మీకు, మళ్ళీ సర్క్యులేట్ చేస్తాము. ఎస్జిటి 2280, 2280. ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్స్ 2299, 2299. టీజీటీ 1264, 1264. నేటి తరం యువతకు ప్రపంచాన్ని శాసించే శక్తి ఉందని, ఆ విషయంలో యువత రాజీ పడకుండా ముందుకు సాగాలని ప్రముఖ మోటివేషన్ స్పీకర్ నిక్కీ విజయసిక్ అన్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను చూసి కృంగిపోకుండా ఆయా సమస్యలను ధీటుగా ఎదుర్కొని ధైర్యంతో ఉండాలన్నారు. తన జీవితంలో తన తల్లిచ్చిన సహకారంతోనే ఇండియాతో పాటు 84 దేశాల్లో పర్యటించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో సీఎం జగన్ అమలు చేస్తున్న విద్యా విధానాలు అద్భుతంగా ఉన్నాయని నిక్కీ ప్రశంసించారు. Andhra University, extend my deep sense of gratitude for visiting this university, historic and renowned university, and I also thank all of you, especially the police department and all the principals of the affiliated colleges and అందరూ కూడా మొబైల్ ఫోన్ టార్చ్ లైట్ తో సే హాయ్ everyone. May I request everybody to clear the place? Please, everybody. Yeah, please. As somebody has informed us, and we are going to take a solemn pledge for the nation. And I want you to put your hands straight. Of Andhra University and Registrar for accommodating this event on such short notice. They've been very hospitable, and I'm very happy to hear about their successful efforts in promoting higher education in Andhra Pradesh. Another person I always want to and must mention, I believe that the Chief Minister, Y.S. Jagan Mohan Reddy, is a great inspiration for me, a great inspiration for the whole country and for many youngsters. He is creating Andhra Pradesh as an example and role model all across the state in the education sector. I believe that his vision to promote and develop school infrastructure, promote English medium education, and introduce popular schemes like Amar Vodi will create lots of opportunities for learning students. Lastly, I want to thank Vishal Audamalapu for coordinating my tour in India and giving me all the love and support through all of you. Thank you as well to Mark Audio for making this all happen. Can we thank them all, please? Thank you so much. Can you give them all a round of applause? Thank you very much. This is my 8th time to India, and I've heard that you have all seen me in your textbooks. And can you move? Can we have no more photographers in front of me? Thank you.
I want to tell you that it is remarkable, absolutely remarkable, the 99 years of your university. Let's congratulate your university once again. Number 3 in ranking. సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన 3 దారులు పుస్తక పరిచయ సభ విశాఖలోని పౌర గ్రంథాలయంలో బుధవారం నిర్వహించారు. కార్యక్రమంలో రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి, సీనియర్ జర్నలిస్ట్ మంగు రాజగోపాల్, ముఖ్య అతిథిగా ఆచార్య బాపి వర్ధన్, బాలమోహన్ దాస్ హాజరయ్యారు. అయితే ఈ సందర్భంగా బాలమోహన్ దాస్ మాట్లాడుతూ నాటి వైఎస్ఆర్ నేటి జగన్ చంద్రబాబు రాజకీయ అంశాలను అన్ని విషయాల పరిగణలోకి తీసుకొని పుస్తకాన్ని తయారు చేశామన్నారు. రాజకీయ వర్తమాన అంశాలన్నింటినీ ఈ పుస్తకంలో పొందుపరిచామని అన్నారు. అమర్ గారు వాళ్ళని టోటల్ కంట్రోల్ చేశారు. కంట్రోల్ చేయగలిగిన సత్తా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొదలుకొని విభజిత ఆంధ్రప్రదేశ్ వరకు. నమస్కారం. నేను 3 సంవత్సరాల పాటు నాగార్జున యూనివర్సిటీలో ఉన్నప్పుడు నేను 17 సంవత్సరాల క్రితం ప్రతీక మగవారు కూడా ప్రతీక మా రమణమూర్తి పేరుపై నా కృతజ్ఞతలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. నేను రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితుడైనంత వల్ల కావచ్చు, ఈ పుస్తకం చూడగానే కవర్ మీద చూసి మొన్న ఈ మధ్య విజయవాడలో జరిగిన సభలో ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నాడు, ఈయనకు రాజశేఖర్ రెడ్డి అంటే ప్రేమ, జగన్మోహన్ రెడ్డి అంటే పిచ్చి, కాబట్టి చంద్రబాబుని తిట్టుంటాడు ఇంత మొత్తంలో అని. ఇది ఒక నాయకుడిని తిట్టడం కోసం లేదా ఒక నాయకుడిని, ఒక రాజకీయ నాయకుడిని కించపరచడానికో అతన్ని తక్కువ చేసి చూపించడానికో రాసిన పుస్తకం కాదు. ఈ ముగ్గురినే మరి ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అని ఎవరైనా అడగవచ్చు. దీనికి కారణం ఏమిటి అంటే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడానికి ముందు, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి ముందు తెలుగు వారిలో ఒక భాగం మద్రాసులో, మరో భాగం నిజాంల పాలనలో. విశాఖ తూర్పు నియోజకవర్గంలో అసెంబ్లీ టికెట్ అన్ని రాజకీయ పార్టీలు యాదవులకే కేటాయించాలని తోటగరువు యాదవ సంఘం అధ్యక్షుడు ఒమ్మి చిన్నారావు అన్నారు. తోటగరువులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, తూర్పు నియోజకవర్గంలో సుమారు 70% సామాజిక వర్గం బలం ఉన్న యాదవ సామాజిక వర్గానికి కాకుండా మరే ఇతర వర్గానికి సీటు కేటాయించినా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సహకరించేది లేదన్నారు. అయితే గత 15 ఏళ్లుగా మా యాదవ సామాజిక వర్గానికి తూర్పులో అన్యాయం అన్ని రాజకీయ పార్టీలు చేస్తూనే ఉన్నాయని, ఇప్పటికైనా కళ్ళు తెరిచి తూర్పు సీటును మా సామాజిక వర్గానికి కేటాయిస్తే అసెంబ్లీలో మా సామాజిక వర్గం హక్కుల సమస్యలపై పోరాటం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. తూర్పులో అతి తక్కువ ఓట్ల శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఏబీవీకి సీటు కేటాయించే ముందు కాస్త ఆలోచించాల్సిందన్నారు. అయితే గత ఎన్నికలలో అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన అక్కరమాని విజయ నిర్మలను కాదని కొంతమంది మా సామాజిక వర్గానికి చెందిన నాయకుల మాటలు విని ఏఎంవీకి సీటు కేటాయించడం పైన మండిపడ్డారు. కరెక్టే సార్. మీరు బ్యాక్ వచ్చారా? వాటర్ నోట్లో నాని ఉన్నారు. అందులో విజయాన్ని గొలుపు ఈజీగా ఉంటుందని మా అభిప్రాయం. వైసీపీ పార్టీ పరంగా యాదవ్ ఈ విశాఖ తూర్పు నియోజకవర్గం గతంలో ఇది విశాఖ టోగు ఉండేది. ఈ నియోజకవర్గం నుంచి ఈ యాదవులు ప్రాతినిధ్యం వహించారు. అందులో ముఖ్యంగా వాసుదేవరావు గారు, రాజన్ రమణి, పల్లా సింహాచలం, ఇటువంటి ఇన్నింటి వరలక్ష్మి, ఇటువంటి వాళ్ళంతా యాదవుల ప్రాతినిధ్యం ఉండేది. అయితే 15 సంవత్సరాల తర్వాత ఈ టీడీపీ ప్రభుత్వం, టీడీపీ పార్టీ వాళ్ళు ఈ యాదవులకి కేటాయించకుండా వేరే సామాజిక వర్గానికి కేటాయించి ఈ 15 సంవత్సరాల నుంచి ఈ యాదవుల ప్రాతినిధ్యం పోయింది. అందుకు
దానికి ధీటుగా 2014లో మళ్ళీ ఈ యాదవుడికి సీట్ ఇచ్చి వీళ్ళు ప్రాతినిధ్యం వహించే విధంగా 2014లో ఈ వైసీపీ పార్టీ శ్రీ వంశీ కృష్ణ గారికి ఒక సీట్ ఇవ్వడం జరిగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల కొద్ది మెజార్టీలో ఆయన గెలవలేకపోయారు. ఆ తర్వాత 2019కి ఆయన మంచి పికప్ అయ్యి ఉన్నాడు. అయితే ఆ టైంలో ఆయన సీట్ ఇస్తే బాగున్నాం. అలా కాకుండా మళ్ళా కొత్త వారికి అంటే అక్రమాన్ విజయేంద్ర గారికి ఇవ్వడం వల్ల అక్కడ సరైన టైం సరిపోక ఇటువంటి కారణాల వల్ల ఆవిడికి కూడా ఈ గెలవలేక స్వల్ప ఓట్లతో పోయింది. అప్పుడు ఈ టీడీపీ వాళ్ళు 40,000 ఓట్లు దొంగ ఓట్లతో వేయించి మొత్తం మాయోపాయంతో ఆ విధంగా ఓడించడం జరిగింది. అవన్నీ గమనించి ఈసారి పక్కాగా ప్లాన్ చేసుకొని వాళ్ళు ఓడించడానికి మనం రెడీగా ఉన్నా సరే మరి ఈ వైసీపీ పార్టీ మళ్ళీ ఇంకో కొత్త వ్యక్తికి ఇక సీట్ ఇవ్వడం చాలా అది అన్యాయం. ఇంచేత ఒకసారి పోయినంత మాత్రాన మళ్ళీ వాళ్ళకి సీట్ ఇవ్వకుండా ఇంకో రెండోడికి ఇవ్వడం సరికాదు. ఒకసారి పోయిన తర్వాత రెండోసారికి రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు వెలమ సామాజిక వర్గానికి రాబోయే సార్వత్ర ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల నుండి 13 అసెంబ్లీ 3 పార్లమెంటు స్థానాలు కేటాయించాలని వెలమ సంక్షేమ సంఘం సెంట్రల్ ఆర్గనైజేషన్ విశాఖపట్నం అధ్యక్షులు చుక్క చిన్నబాబు వెలమ పెద్దలు అన్ని రాజకీయ పార్టీ నాయకులను డిమాండ్ చేశారు. బుధవారం విశాఖ విజిఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వెలమ సంక్షేమ సంఘం సెంట్రల్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు చుక్క చిన్నబాబు మాట్లాడుతూ త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో 32 లక్షల జనాభా కలిగిన వెలమలకు పార్లమెంటు అసెంబ్లీ ఎన్నికలలో ప్రాధాన్యత ఇవ్వాలని అన్ని పార్టీలకు విజ్ఞప్తి చేశారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ తదితర అన్ని రాజకీయ ప్రధాన పార్టీలు వెలమ కుల వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి విశాఖ జిల్లాలో సుమారు 10 లక్షల పైన వెలమ సామాజిక వర్గం ఉందన్నారు. ఏమన్నా తయారు చేస్తారు లెటర్ స్లోగన్ వర్ధిల్లాలి 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 వెలమల ఐక్యత వర్ధిల్లాలి 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 వెలమల ఐక్యత వర్ధిల్లాలి వర్ధిల్లాలి వెలమల ఐక్యత. ఉత్తరాంధ్ర వెల్మ సెంట్రల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్ చుక్కా చంద్రబాబుని ఈరోజు ప్రెస్ మీట్కి ఇచ్చేసిన పాత్రికేయులకు అందరికీ అభినందన తెలుపుకుంటూ ఈరోజు మా డిమాండ్ ఏంటంటే ఉత్తరాంధ్రలో సామాజిక పరంగా రమారమి 26 లక్షల వెల్మ సభ్యులు ఉన్నాము. మా పాపులేషను దాని ప్రకారంగా దామాషా ప్రకారంగా మాకు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో పార్లమెంట్ అసెంబ్లీ జరుగుతున్న ఎన్నికల్లో మాకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని మేము సెంట్రల్ ఆర్గనైజేషన్ ప్రెసిడెంట్గా కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. రమారమి 26 లక్షల మంది ఉన్నారు కాబట్టి ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలోని 6 సీట్లు మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇంతకుముందు కూడా మా సామాజిక వర్గం నుంచే ఆ సీట్లు కేటాయించడం అయింది. అంచేత అదేవిధంగా ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో విశాఖ ఉత్తరం, విశాఖ దక్షిణం, పెందుర్తి, నర్సీపట్నం, మాడుగుల, చోడవరం ఇంతకుముందు మా సామాజిక పరంగా ఇంతకుముందు శాసనసభ్యులుగా పనిచేశారు. మా సామాజిక ప్రకారంగా కంటెస్ట్ చేశారు. ఇప్పుడు కూడా మా సమాజానికి ప్రాతినిధ్యం అక్కడ ఉన్నది కాబట్టి ఆ సీట్లు 6 కూడా మాకు కేటాయించాలని మా డిమాండు. అలాగే విజయనగరం జిల్లాలోని బొబ్బిలి, గజపతినగరం, ఎస్కోట, విజయనగరం ఈ 4 సీట్లు కూడా మాకు దామాషా ప్రకారంగా మా జనాభా ఆ 4 కాన్స్టిట్యూన్సీలు ఎక్కువగా ఉన్నది కాబట్టి అవి కూడా మాకు కేటాయించాలి. అలాగే శ్రీకాకుళం జిల్లాలో నరసన్నపేట, శ్రీకాకుళం, టెక్కలి ఇవి ఎప్పుడు కూడా మా సమాజ పరంగా మా వాళ్ళే అక్కడ ఎన్నికవుతూ ఉన్నారు, కంటెస్ట్ చేస్తున్నారు. అన్ని పార్టీలు కూడా ఈ ప్రాధాన్యత పరంగా సీట్లు కేటాయించి మా వెలమ జాతికి ఆ అసెంబ్లీ స్థానాలు కేటాయించాలని కోరుతున్నాం. 3 పార్లమెంట్ స్థానాలు మా వెలమలకు కేటాయించాలి.
జగన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేశాడని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి విఎస్ఎన్ మూర్తి యాదవ్ అన్నారు. బుధవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని తునాతునకలు చేశారని, ఫైనాన్షియల్ రాజధానిగా ఉండే విశాఖను దోచుకున్నారన్నారు. 11 లక్షల కోట్ల అప్పులు తెచ్చాడు. విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర స్థిరాస్తులపై 25,000 కోట్ల అప్పులు తెచ్చారని, దీనికి వడ్డీలు ఎంత కడుతున్నాడో ఆర్డీఐలో దరఖాస్తుపై చేస్తే సమాచారం లేదని చెప్పారు. అయితే బీపీఎస్ కోసం చేసిన వసూలు ఏం చేశారో తెలీదు, వాటికి ఆథరైజేషన్ కూడా లేదని తెలిసిందన్నారు. జేవీఎంసీ పరిధిలో వాటికి సమాధానం లేదు. విశాఖలో 50,000 కోట్ల ఆస్తులు తారుమారు చేశారని ఆరోపించారు. ఈ నష్టం ఎవరు భరిస్తారని ప్రశ్నించారు. ఇటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతున్న నీకు ప్రజలు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని పీల్చి పిప్పు చేసి దాన్ని దరికినక దండుకొని రాష్ట్రంలోనే ఆయన అభివృద్ధి లేదు. కొత్తగా ఒక చెంచాడు ఇక్కడ ఈ మధ్య ఒకటి పెట్టాడు ఉండాడు, చెప్పడం మర్చిపోయాను. అక్కడ మిగిలిన రోడ్లన్నీ సంగ్రహించేసిన ఆయించాడు, చేస్తాడు. కానీ విశాఖపట్నం మాత్రం ఎయిర్పోర్ట్లో మంచి తార్ రోడ్డు మెరుస్తుంది. అక్కడక్కడ బొమ్మల మాత్రం పెట్టాడండి. ఒకసారి లోనికి మొత్తం కొన్ని జిల్లాల్లో లేకపోతే అక్కడ తిప్పితే దాని విశ్వరూపం కనిపిస్తుంది. లూటీ ఒక్క జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుల నిర్వాహకం వల్ల 50,000 కోట్లు విశాఖపట్నంలో లూటీ చేశారు. ప్రభుత్వ ఆస్తులు, ప్రైవేట్ ఆస్తులు, ఈ విడుపులపైలోని అప్పులు తెచ్చి ప్రజల ఆస్తులకు భద్రత లేని ఆంధ్రప్రదేశ్ భూ హక్కుల యాజమాన్య చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని విశాఖ బార్ అసోసియేషన్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కోర్టు వద్ద న్యాయవాదులు చేపట్టిన నిరసన దీక్ష 51వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదుల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. తక్షణమే ప్రభుత్వం చట్ట సవరణ చేపట్టాలన్నారు. ప్రభుత్వ న్యాయవాదుల డిమాండ్ను పరిష్కరించే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని తక్షణ ఈ ప్రజా విరుద్ధమైన తక్షణమే ఈ ప్రజా ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్షన్ ఈ రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలి. వ్యతిరేక చట్టాలు రద్దు చేయాలి. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తక్షణమే రద్దు చేయాలి. కంటక యాక్ట్ తక్షణమే రద్దు చేయాలి. రాజ్యాంగ విరుద్ధమైన చట్టాన్ని తక్షణ 51 రోజుల నుంచి విశాఖపట్నం న్యాయవాదులు 6,500 మంది కలిసి ఈ ప్రభుత్వ వారు తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది అది దురదృష్టకరం, అది చట్ట విరుద్ధం, రాజ్యాంగ విరుద్ధం. దానివల్ల ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి దాన్ని కంప్లీట్గా రద్దుపరచమని ఈ నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈ విశాఖపట్నంలో ఉన్నటువంటి 6,500 మంది అడ్వకేట్సే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు న్యాయవాదులు కూడా ముక్తకంఠంతో ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఇది వస్తే ప్రజలకు నష్టం జరుగుతుంది కాబట్టి ప్రజల కోసం ఈ పోరాటం చేద్దామని పిలుపునివ్వడం వలన అందరం కలిసి ఈ చట్టాన్ని రూపుమాపమని తిరిగి అది కంప్లీట్గా రద్దుపరచమని చెప్పేసి సమ్మె చేస్తూ ఉన్నాం. ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగులు మిత్రులందరూ విశాఖ ఫిషింగ్ హార్బర్ లో పూర్తయిన శ్రీ జట రుద్ర రాజశ్యామల గంగేశ్వర మహాయజ్ఞ పూర్ణాహుతి అనంతరం గంగమ్మ తల్లికి కలశాల ఊరేగింపు. హార్బర్ సముద్ర మధ్యలో
గంగమ్మ తల్లికి సహస్ర కట్టాభిషేకం, అఖండ హారతి. గంగమ్మ తల్లి ఉత్సవంలో మత్స్య పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్న అన్ని వర్గాల వారు, ప్రధానంగా మహిళలు అధిక సంఖ్యలో కలశాలతో పాల్గొన్నారని ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోర్డు ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వాసుపల్లి జానకిరాం తెలిపారు. రానున్న ఎన్నికల కోసం 52 మందితో భారతీయ జనతా పార్టీ గాజువాక అసెంబ్లీ ఎన్నికల కమిటీని మంగళవారం నియమించారు. బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ కరణంరెడ్డి నరసింగరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారపాటి సీతారామాంజనేయ చౌదరి, జిల్లా అధ్యక్షుడు బేడపాటి రవీంద్ర పాల్గొని కమిటీ సభ్యులను నియమించారు. వాహనాల ఏర్పాట్లు, సభలు, సమావేశాలు, బూత్ నిర్వహణ, గణాంకాలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సమావేశాలు, పోస్టులు, మహిళా సమావేశాలు వంటి వాటి నిర్వహణపై నియామకాలు చేపట్టి వాట్సాప్ నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు సీతారామాంజనేయ చౌదరి పలు సూచనలు, సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులిమేర శ్రీను, ఎస్ నూకరాజు, దానేష్, దీనంకొండ కృష్ణంరాజు, బాటా శ్రీను, సోంబాబు, బోడ ఎల్లాజీరావు, శ్రీదేవి మరియు తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
చంద్రబాబు మేనిఫెస్టో కిచిడీలా ఉంది. అసెంబ్లీ వేదికగా ఆరోపించిన సీఎం జగన్. ఏపీ 2024-25 వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి బుగ్గన ఏకగ్రీవంగా ఆమోదించిన శాసనసభ్యులు. వైసీపీ ప్రభుత్వం రైతాంగ సమస్యలను కనీసం పట్టించుకోవడం లేదు. టీడీపీ ఎమ్మెల్యేలు ఆరోపణ. ఏపీలో 6,100 టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన మంత్రి బొత్స. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. సెలవు. నమస్తే.